హాయ్ స్టూడెంట్స్, ఈరోజు జరిగిన ఎకనామిక్స్ ఎగ్జామ్లో 1 మార్క్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అండర్ డిడక్టివ్ మెథడ్ ద లాజిక్ ప్రొసీడ్స్ ఫ్రమ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిడక్టివ్ మెథడ్ అంటే జనరల్ టు పర్టికులర్. సెకండ్ దీని ఆన్సరు, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు సెకండ్ది జనరల్ టు పర్టికులర్. సెకండ్ క్వశ్చన్, ఏ రైట్ వర్డ్ షిఫ్ట్ ఇన్ ద డిమాండ్ కర్వ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ అన్నాడు. దీని ఆన్సర్ వచ్చేసి థర్డ్ది. అన్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ గూడ్స్ అనమాట. దీని ఆన్సర్ థర్డ్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ థర్డ్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 3 అనేటటువంటిది రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ద కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ ఓన్డ్ ద సెల్ఫ్ ఎంప్లాయిడ్ రిసోర్సెస్ ఆర్ టర్మ్డ్ యాజ్ అన్నాడు. దీని ఆన్సర్ వచ్చేసి ఇంప్లిసిట్ కాస్ట్, ఫోర్త్ది. దీని ఆన్సర్ 4. థర్డ్ ఏమో 4, ఆన్సర్ 4. ద టర్న్ టు మ్యాడ్మెంట్ అప్లయన్సెస్ డ్యూ టు ఫిక్స్డ్ సప్లై ఇన్ ద షార్ట్ పీరియడ్ ఇస్ కాల్డ్ అన్నాడు. దీని ఆన్సర్ ఫస్ట్ క్వాజిరెంట్ అనమాట. ఫోర్త్ ఆన్సర్ 1, క్వాజిరెంట్. ఫిఫ్త్ చూద్దాం. ఇన్ డాష్ యూటిలిటీ అనాలిసిస్, utility can be measured in definite numbers such as 1, 2, 3, 4 etc. in dash అన్నాడు. ఏ డాష్లో మనం ఏం రాస్తాం? కార్డినల్ అని రాస్తాం. కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ అనమాట. దీని ఆన్సర్ కార్డినల్ యూటిలిటీ. సిక్స్త్ చూద్దాం. వెన్ ద సప్లై కర్వ్ షిఫ్ట్ టు రైట్ సైడ్ ఇట్ ఈస్ కాల్డ్ డాష్ అన్నాడు. సప్లై కర్వ్ అనేటటువంటిది రైట్ సైడ్కి షిఫ్ట్ అయినప్పుడు అదేమవుతుంది, దాన్ని ఏమంటారు? ఇంక్రీజ్ ఇన్ సప్లైలో పెరుగుదల అంటారు అనమాట. ఇంక్రీజ్ ఇన్ సప్లై, ఇది రైట్ ఆన్సర్ అనమాట. సెవెంత్ చూస్తే, నో క్లోజ్ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫీచర్ ఆఫ్ ఏ డాష్ మార్కెట్ మోనోపోలీ మార్కెట్. అంటే దగ్గరలో సమీపంలో ప్రత్యామ్నాయ వస్తువులు లేని మార్కెట్ని ఏమంటారు? మోనోపోలీ. నో సబ్స్టిట్యూట్ ఈజ్ ద ఫీచర్ ఆఫ్ డాష్ మార్కెట్ మోనోపోలీ. దాని ఆన్సర్ ఏంటి? మోనోపోలీ, ఏకస్వామి మార్కెట్ అనమాట. ఎయిత్ది, ద డిఫరెన్సెస్ బిట్వీన్ జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్ అండ్ ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. అంటే జిఎన్పికి ఎన్ఎన్పికి మధ్య గల తేడాని దేనికి సమానంగా ఉంటుంది అంటే డిప్రిషియేషన్, తరుగుదల. నైన్త్ది, ఇన్ విచ్ ఇయర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే జిఎస్టీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. ఈ జిఎస్టీని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 2017 జూలై 1. 10th చూడండి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద ఐఎఫ్ఎస్సి, ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్ కోడ్. ఇవి దీని ఆన్సర్స్. ఓకే.